నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో డైరీ ఫామ్ నిర్వహణ చేస్తున్నటువంటి రైతు నవీన్ రెడ్డి ఉన్నారు, యంగ్ ఫార్మర్. సో ఆయన దాదాపు సంవత్సరం నుంచి కూడా డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేసి నడిపిస్తున్నారు. సో ఆయన అనుభవాలు ఎట్లా ఉండే, ఈ సంవత్సర కాలంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి కూడా డైరీ ఫామ్ అయితే నిర్వహిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన అనుభవాలు ఎట్లా ఉన్నాయి, ఇలాంటి విషయాలు అయితే ఆయన తోటి మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్నటువంటి స్లింగౌటం సమీపంలో వాళ్ళ వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆ వ్యవసాయ క్షేత్రంలో డైరీ ఫామ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే నవీన్ రెడ్డి గారు. నమస్తే అన్న, వెల్కమ్. సో ఎప్పటి నుంచి ఎన్ని రోజులు అయితే మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసి, ఎందుకు డైరీ ఫామ్ వైపు రావాలనుకున్నారు, అసలు అంతకంటే ముందు ఏం చేశారు? యాక్చువల్లీ నాది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంసీఏ అన్న. నేను ఎంసీఏ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2014లో నేను డెన్మార్క్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 7 years వర్క్ చేసిన. కొన్ని సడన్ సిచ్యువేషన్స్ వల్ల ఇంకా ఇండియాకి వచ్చి సెటిల్ అవుదాము అనుకున్న ఆలోచనతో ఇండియాకి వచ్చి రావడం జరిగింది. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ ట్రై చేసినా కానీ ఇంకా మనకి రూట్ దొరకలేదు యాక్చువల్లీ. సో తెలిసిన విద్య ఏంటంటే బేసికలీ ఫాదర్ ఫార్మర్, ఇంకా ఫార్మర్ సన్ ఫార్మర్ అయినట్టు నా లైఫ్ లో కూడా నా ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ అట్లా అయిపోయింది. సో అట్లా ఆలోచించి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేము 2022లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము. అంటే అలా ఆల్మోస్ట్ ఒక 200 animals కి మేము కెపాసిటీ ఆఫ్ షెడ్స్ వేసినాము. ఫస్ట్ స్టేజ్ కింద జనవరి 2024లో ఒక 30 animals తీసుకురావడం జరిగింది. తర్వాత మొన్న రీసెంట్ గా ఒక 15 days అవుతుంది, ఒక 15 animals తీసుకురావడం జరిగింది. ఇంటివి ఒక 5 ఉండే. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక 50 animals ఉన్నాయి మా దగ్గర. 50 animals అంటే ఇవి కంప్లీట్ ఏమైనా బ్రీడా? మొత్తం ముర్రా బ్రీడ్ అన్న. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుంచి కూడా జాఫ్రాబాద్ అంటే చాలా ఉన్నాయి బఫెలోస్ లలో, కానీ మన ఏరియాలో ఏంటంటే రేపొద్దున రీసేల్ పర్పస్ కావచ్చు, ఏదైనా కాప్స్ కావచ్చు, మన జనరేషన్ లో మనం సేల్ చేయాలన్నా కానీ ఈ ఏరియాలో ఉన్న మార్కెట్ ఏంటంటే ముర్రా మార్కెట్. యాక్చువల్లీ జాఫరాబాద్ అంటే కొంచెం యూజ్ ఎనిమల్స్ అయిపోతాయి. సో అవన్నీ మనకు సెట్ కావని కాదు, కానీ యూజ్ అవుతాయి, రైతులకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆ ఉద్దేశంతో ముర్రా ఏంటంటే ఆంధ్ర నుంచి గ్రేడెడ్ ముర్రా వచ్చేది. మనకి చూస్తే మన ఇండియాలో అంటే మంచి బఫేలో ముర్రా అంటే హర్యానాకి వెళ్ళి తీసుకురావడం జరిగింది 2 batches గా. ఫస్ట్ బ్యాచ్ కింద ఒక 30 తెచ్చినాము, సెకండ్ ఫేజ్ కింద ఒక 15 తెచ్చినాము. మా ఇంటివి ఒక 5 ఉండే. ఆల్మోస్ట్ ఇప్పుడు 50 animals అన్ని కంప్లీట్ ముర్రా. అవునన్నా, ప్యూర్ ముర్రా. ఆఫ్ కోర్స్. సో ఎంత ప్రైస్ పెట్టి తెచ్చారు? తక్కువ ఎంత ప్రైస్ పడింది మీకు? ఫస్ట్ బ్యాచ్ కింద యాక్చువల్లీ నేను జనవరిలో తెచ్చినప్పుడు 1,48,000 పడ్డది అన్న వాస్తవానికి. కానీ నాకు తెలియక కూడా నేను కొంచెం ఎక్స్ట్రానే పెట్టిన అనిపించాను. అదే రేట్ పెడితే మనకు ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళు మనకు చింతకుంటారా కానీ లేకపోతే ఆంధ్ర వాళ్ళు కానీ తెస్తుండే. బట్ ఏంటంటే థర్డ్ పర్సన్ ని నమ్మి మనము తీసుకొచ్చి మనం నష్టపోవడం కంటే మనమే వెళ్తే ఇంకా 10 రూపాయలు తక్కువ వస్తుంది అనే ఆలోచనతో పోయినాం. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ దానికి కొనుగోలు దగ్గర సరిపోలేదు వాస్తవాన్ని చెప్పాలంటే. అంటే సైజులు చాలా చిన్న, అంటే మీడియం సైజ్ ఎనిమల్స్. ఈ సైజ్ ఎనిమల్స్ కి మనం యాక్చువల్లీ 1,20,000-1,25,000 కంటే ఎక్కువ పెట్టకూడదు. సో కొంత 20,000 వరకు కొంత ఒక ఎనిమల్ పైన మినిమం 15,000 అయితే నేను ఎక్స్ట్రా పెట్టినట్టు అనిపించింది నాకు వాస్తవానికి. సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ హర్యానాకి వెళ్ళడం జరిగింది. ఈసారి మంచిగా తెద్దాము, ఫస్ట్ చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దనే ఆలోచనతో మళ్ళీ హర్యానాకి పోయినా ఒక ట్రేడర్ ని నమ్మి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్లీ ఒక 1 or 2 days తిరిగి అసలు వాళ్ళు చెప్పే రేట్లు మనకు అంటే చాలా హై అనిపించినాయి వాస్తవానికి. ఇప్పుడు సీజన్ యాక్చువల్లీ ఎనిమల్స్ తక్కువ ప్రైస్ లో ఉండాలి, బట్ స్టిల్ అక్కడ ఉన్న మార్కెట్ డిమాండ్ ఉండడం వల్ల ఎనిమల్స్ మంచిగా లేవు, ప్లస్ బ్యూటీ లేవు, ప్లస్ ప్రైస్ రేంజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ నేను ఏం చేయాలని ఆలోచనతో తిరిగి మళ్ళీ అలసిపోయి కూడా లాస్ట్ ఏంటంటే అంత దూరం వచ్చినాం కదా, మళ్ళీ కొన్ని తీసుకుని పోతే బాధ ఆలోచనతో మళ్ళీ ఆల్మోస్ట్ నేను ఒక 15 animals కొనడానికి నాకు 12 రోజులు పట్టింది. ఫస్ట్ టైం నేను ఆల్మోస్ట్ నాకు 30 animals కొనడానికి 5 రోజులు పడితే ఈసారి 15 బర్రెలు కొనడానికి నాకు 12 రోజులు పట్టింది. బట్ సెలక్షన్ అయితే కొంచెం ఓకే అనిపించింది. బట్ ఏంటంటే మేజర్ గా హర్యానా బర్రెలు అక్కడ 2-3 times మనం మిల్కింగ్ కూడా చేసినాం. లెట్స్ సే ఎగ్జాంపుల్ మా దగ్గర మిల్కింగ్ చేసిన ఎనిమల్స్ అక్కడ 8 ఇచ్చినాయి, అక్కడ 7 ఇచ్చినాయి. అక్కడ చూసిన ఎనిమల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర 5.5 ఇచ్చినాయి. ఎందుకు అంటే మేజర్ గా నా ఉద్దేశంలో ఏంటంటే ఇవి ఆల్మోస్ట్ 6 days ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అన్న వాస్తవానికి. ఇక ఎనిమల్ అనేది ఆ ట్రాన్స్పోర్ట్ లో మొత్తం స్ట్రెస్ అయిపోతుంది. మనం అనుకుంటాం కానీ మనమే ఒక 2 days ట్రైన్ లో పోతే మనకు బాడీ పెయిన్స్ రావడం అట్లాంటి జరుగుతుంది. మనం అన్ని ఫుడ్ తీసుకున్నా, స్లీపింగ్ ఉన్నా, అన్ని ఉన్నా అసలు అది స్టాండింగ్ పొజిషన్ లో ఉండాలి. నైట్ టైంలో, డే టైంలో మాత్రం స్లీప్ వాటికి రెస్ట్ ఇస్తారు, మిల్కింగ్ తీస్తారు, మళ్ళీ ఈవినింగ్ లోడ్ చేస్తారు. మధ్యలో 2 days కూడా వాటిని బ్రేక్ ఇస్తారు. బట్ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నా ఉద్దేశం అయితే అక్కడ 20 liters ఇచ్చిన అన్న మన దగ్గరకు వచ్చేసరికి అయితే ఒక 20 liters అయితే ఇవ్వదన్న. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇస్తే ఒక 12-14 ఇస్తుండొచ్చేమో కానీ. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఈ 50 animals వల్ల నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎనిమల్స్ ఉన్నాయి 1,50,000 అక్కడనే మనకి ఖరీదు. అది వాళ్ళు చెప్పడం 20 liters ఇస్తానని చెప్పిండు. ఆ 20 liters ఇవ్వడం పక్కన పెడితే నేను అనుకునే 16
16 లీటర్స్ తోటే కొన్నా వాస్తవానికి. ఆ 16 లీటర్స్ ఈడ ఏమైంది తెలుసా, 4.5-5 లీటర్లు ఇచ్చారు. అట్లా నేను మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా పాలలో పెట్టిన ప్రైస్ కి పాలు తీయలేకపోతున్నాను. ఫస్ట్ తెచ్చుకున్న బ్యాచ్ లో మీరు అనుకున్న కాడికి పాలు ఇచ్చిన పాలు లేదన్న, యాక్చువల్లీ ఆ ఫస్ట్ బ్యాచ్ లో కూడా నేను ఆల్మోస్ట్ 30 ఎనిమల్స్ తెస్తే నాకు యావరేజ్ గా 5 లీటర్స్ యావరేజ్ వచ్చింది. దాంట్లో 3 లీటర్స్ ఇచ్చేది ఉంది, 6 లీటర్స్ ఇచ్చేది ఉంది, 4.5 యావరేజ్ గా తీసుకుంటే 30 ఎనిమల్స్ లో 300 లీటర్స్ కంటే ఎక్కువ మనం చూడలేదు వాస్తవానికి. 30 ఎనిమల్స్ కి పర్ డే కి 150 యావరేజ్ వచ్చింది. ఇప్పుడు ఈసారి 15 ఎనిమల్స్ లో కూడా అంతే ఉంది వాస్తవానికి చెప్పాలంటే. నేను ఫస్ట్ సెలక్షన్ కి సెకండ్ సెలక్షన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎనిమల్ సెలక్షన్ లో నేను ఆల్మోస్ట్ మీడియం సైజ్ కొంటే ఈసారి మీడియం ప్లస్ సైజ్ కొన్నా నేను. కాస్ట్ లో కూడా కొంచెం ఏంటంటే ఈ చిన్నవి తీసుకొని వచ్చి ఎంప్లాయీస్ కి అదే డబ్బులు ఇవ్వాలి, ప్లస్ ఫీడింగ్ కాస్ట్ అదే ఉంటది, మనకు ప్రొడక్షన్ తక్కువ వస్తుంది అనే ఆలోచనతోటి. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం అనుకున్న ఇన్పుట్ అయితే రావట్లేదు. డైరీ ఫామ్ మీరు దాదాపు సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. సో ఎట్లా అనిపిస్తుంది మరి సంవత్సరం? డైరీ ఫామ్ అంటే అంత ఈజీ కాదన్న వాస్తవానికి. మా నాన్న చెప్పిండు, అరే వద్దురా బాబు, ఈ బర్రెతోటి మనం చేయలేము, ఉన్న బర్రెలే చేయలేకపోతున్నాము అని చెప్తే నేను చెప్పింది ఏంటంటే, వాస్తవానికి నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, అంబానీ ఉండు వాళ్ళ ఒక్కర ఫ్యామిలీ అయితే ఈ దునియా మొత్తం నడిపిస్తలేరు కదా, వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటారు, చేస్తారు కదా బాబు అని నేను ఇచ్చిన. ఐ రియల్లీ రిమెంబర్ దిస్ వర్డ్ యాక్చువల్లీ. బట్ స్టిల్ ఏంటంటే ప్రాక్టికల్ గా వచ్చేసరికి బఫెలోస్ దగ్గర అంత ఈజీ కాదన్న వాస్తవానికి చెప్పాలంటే. ఇంట్లో లేకపోతే నడవదు. ఒకరి పైన వర్కర్స్ పైన నమ్ముకుంటే వాళ్ళు మనం అనుకున్నట్టు చెయ్యరు. ఏంటంటే సేమ్ లైక్ లైవ్ ఎనిమల్స్ అన్న, మనం హ్యూమన్స్ అయితే ఎంతనో ఇవి ఎనిమల్స్ కూడా అంతే వాస్తవానికి. నువ్వు దాన్ని ఎంత మంచిగా చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మిల్క్ కానీ ప్లస్ హెల్తీగా ఉంటుందో సేమ్ మనం తింటే మనం బాడీ కూడా ఎట్లుంటదో బాడీ కూడా అంతే ఉంటుంది సేమ్. సో ఎక్కడ కూడా ఒక పూట 1 గంట 2 గంటలు మనం లెట్స్ సే ఫీడింగ్ కానీ డిఫరెన్స్ వచ్చినా దాని మిల్క్ లో అవుట్పుట్ డిఫరెన్స్ వస్తుంది. సో మొత్తానికైతే నా ఉద్దేశం అయితే ఈ లైక్ నేను కూడా చాలా మంది ఏంటంటే డైరీ ఫామ్లు పెట్టి తీసేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు అని చెప్పేసి లైక్ విన్నది పెట్టి తీసేస్తున్నారు. బట్ ఇంకా స్టిల్ కొన్ని మంచిగా కొంతవరకు అయితే స్టిల్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి కూడా ఉన్నాయి. అవును వాస్తవానికి అన్న, నేను అంటే ఈ 2 years లా లైక్ ఒక నేను కూడా కొంతమంది డైరీ ఫ్రెండ్స్ చేసుకున్నా తిరిగి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ కెన్ ఫీల్ ఇట్స్ రియల్లీ హార్డ్ అన్న. ఈ వచ్చే వాళ్ళకి అంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ నేనైతే చెప్తాను, సీరియస్లీ చెప్తున్నా, డైరీ ఫామ్ అనేది అంత ఈజీ కాదు. ఏదో లైక్ చేద్దాము పెట్టుబడి, నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను వాస్తవానికి, ప్రాపర్టీస్ పెట్టి ఎండ్ ఆఫ్ ద డే మనము ఒక క్యాపిటల్ ని మనం తిరిగి రీపే చేయడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 6-7 years అయితే మినిమం పడుతుంది. సో నా ఉద్దేశంతో దీని బదులు ఏదైనా అంటే లైక్ అంటే మిర్చి బజ్జీ షాపు లేకపోతే టీ షాపు అనేది తక్కువని కాదు వాస్తవానికి చెప్పాలంటే. 5 రోజులు షట్టర్ గుంజినా ఈజీ అయిపోతుంది. ఇదైతే మనం 7 రోజులు షట్టర్ గుంజలేము. 1 గంట 2 గంటలు లేట్ అయినా పాలు పగిలిపోతుంటాయి. 1 గంట 2 గంటలు ఫీడింగ్ చేయకపోయినా ఏంటంటే టైం టు టైం సిస్టమేటిక్ అన్న. ప్లస్ ఇంకోటి ఏంటంటే లేబర్ సమస్య చాలా ఉంది. ఒకప్పుడు బీఆర్ఓ లేబర్ వచ్చేది, వాళ్ళకి లైక్ సోర్సెస్ తక్కువ ఉండేది. ఈ రోజు ఏమైందంటే వాళ్ళు మల్టిపుల్ సోర్సెస్ లోకి వెళ్ళేసరికి ఈ బఫెలోస్ దగ్గర వాళ్ళ డిమాండ్ పెరిగిపోయింది వాస్తవానికి. ఈ రోజు లెట్స్ 30 ఎనిమల్స్ దగ్గర ఒక లైన్ మనం 10 ఎనిమల్స్ ఇస్తాం ఒక పర్సన్ కి. ఈ 7 months లా ఒక్కొక్క లైన్ కి 2-3 members మారినప్పుడల్లా మనకు డ్రాబ్యాక్ అన్న వాస్తవానికి. ఎందుకంటే ఒక ఎనిమల్ ఒకరికి అడాప్ట్ అవుతుంది, ఆ కొత్తోడు వచ్చాడు దానికి అడాప్ట్ కాదు, దానికి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మనకే అది స్ట్రెస్ఫుల్ అవుతుంది ప్రొడక్షన్ రాకుండా. బట్ నా ఉద్దేశం వరకు అయితే నేనైతే ఈ యంగ్ జనరేషన్ కి కావచ్చు ఎవరికైనా సరే పెట్టేటోళ్ళకి మాత్రం వాళ్ళు మంచిగా సర్వే చేయాలి, మిల్క్ మార్కెట్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు డైరీ ఫామ్ పెడితే మంచిగా ఉంటుంది. తొందరపడి నాలాగా డిసిషన్ తీసుకోకండి. ఇట్స్ రియలీ హార్డ్. నేను అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక ఫార్మర్, మా ఫాదర్ ఫార్మర్, బీయింగ్ ఏ ఫార్మర్స్ అని కూడా అంటే చైల్డ్హుడ్ స్కూలింగ్ నుంచి కూడా మేము పశువులతోటి కానీ వ్యవసాయం వాళ్ళకి హెల్ప్ చేస్తుండే. బట్ మనం ఎందుకు చేయలేము అనుకుని నేను తీసుకున్న ఛాలెంజ్ కంటే రియాలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఉన్నాయి అన్న. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, అంటే ఈ డైరీ ఫార్మ్ అనేది అంత ఈజీ జాబ్ అయితే కాదు నా ఉద్దేశంలో. ప్రజెంట్ మన డైరీలో ఎంతమంది వర్క్ చేస్తారు ఇప్పుడు? ప్రజెంట్ ఈ 50 బఫెలోస్ కి 5 members ఉన్నారన్న. ఒక 4 members ఏమో మిల్కింగ్ తీసే వాళ్ళు ఉన్నారు, ఒక అతనేమో గడ్డి కట్ చేస్తా అనుకున్నాడు. ఓకే సార్, ఎట్లా ఉంది మరి మెయింటెనెన్స్? మీరు జనరల్ గా ఉదయం లేచిన కాంచెల్లి రాత్రి పడుకునే దాకా వీటిని గేదెలను ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎట్లా? మాది డైలీ రొటీన్ ఎట్లుంటది అంటే అన్న, మార్నింగ్ 2 o'clock లేస్తారు వీళ్ళు. 2 o'clock లేచి ఒక 30 నుంచి 45 minutes వరకు క్లీనింగ్ అవన్నీ చేస్తారు. తర్వాత ఒక 2:45 అట్లా వాటికి దాన చేస్తారు. 2:45 వేస్తారు దాన.
2:45 కి దానా వేస్తే 3:15 3:30 వరకు అయిపోతుంది దానా వేయడం. అవన్నీ లెట్స్ సే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్. 3:30కి మేము మిల్కింగ్ స్టార్ట్ చేస్తామన్నా. 4:30 నుంచి 5 o'clock మధ్యలో మిల్క్ తీయడం అయిపోతుంది. చేసిన మేము ఇమీడియట్ గా సిటీకి పంపిస్తామన్నా. యాక్చువల్లీ మా సిస్టర్ వాళ్ళ దగ్గర మిల్క్ కౌంటర్ ఉంది. ఇంకా మేము ఫర్దర్ గా కౌంటర్ పెడుతున్నాం భాగ్యలతలో. అంటే ఇంకా ప్లానింగ్ లో ఉన్నాము, ఇంకా ఫర్దర్ గా డెవలప్ చేద్దామని. ఇంకా ఎక్సెస్ మిల్క్ ఏదైతే ఉందో మా సిస్టర్ వాళ్ళ దగ్గర కాకుండా అది డైరీకి వస్తున్నాం అన్న. సో ఈవినింగ్ కూడా సేమ్ షెడ్యూల్, మనం 12 hours గ్యాప్ ఇస్తాము. ఈవినింగ్ కూడా వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ క్లీనింగ్ అవన్నీ అయిపోయినాయి, వాళ్ళు లంచ్ చేసుకొని పడుకుంటారు. మధ్య మన సేమ్ లెట్స్ సే 2 o'clock నుంచి వాళ్ళ దినచర్య స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ 6-7 వరకు క్లోజ్ అప్ చేస్తారు, రెస్ట్ తీసుకుంటారు. సో వీటికి ఎన్ని రకాల గడ్డి పెడతారు? మేమైతే 2 రకాలే పెడుతున్నాం మన వాస్తవానికి అయితే. ఒకటేమో సూపర్ నేపర్ అని చెప్పేసి మీరు వచ్చే దారిలో చూసారు. ఇంకోటి ఏంటంటే మనకి వరిగడ్డి ఉంటది కదా, ఆ వరిగడ్డి. ఆ 2 కలిపి మనము చాప్ కట్టర్లో చాపింగ్ చేస్తాము. 2 కలిపి మిక్స్ చేసి. అవును. దానా ఎట్లాంటి దానా ఏం వాడుతుంది? దానా అయితే ప్రజెంట్ పత్తి చెక్క వాడుతున్నాం అన్న, గోధుమ పొట్టు వాడుతున్నాము, కంది చున్ని వాడుతున్నాము, శనగ చున్ని వాడుతున్నాము. కొన్ని ఏమో కంది చున్నీకి అడాప్ట్ కాలేదు, వాటి కోసం ఇంకా శనగ చున్నీ పెట్టినాం కొత్త ఎనిమల్స్ కి. సో ఒక 4 types వాడుతున్నాము. దాంతో పాటు అడిషనల్ గా కాల్షియం మినరల్ మిక్చర్, దాంతో పాటు మనం బెల్లం ఇస్తాము ఫ్రీక్వెంట్ గా. ప్రజెంట్ అయితే అవన్నీ దానాలు. సో ఎట్లా ఉంది మరి మిల్క్ అవుట్పుట్? మీరు ఎక్స్పెక్టేషన్ అంత వస్తుందా? లేదన్న, ఇవి అంటే జనరల్ గా చెప్పాలంటే ఇంకొంచెం లెట్స్ సే నా ఉద్దేశంలో అయితే మినిమం ఒక ఎనిమల్ ఇక్కడికి వచ్చింది అంటే మనం ఈ ఫీడింగ్ చేస్తుంటే మినిమం 6+ ఉంటే యావరేజ్ గా బాగుంటది. బట్ మేము పర్ ఎనిమల్ పైన యావరేజ్ గా ఒక 1 లీటర్ ఇంకా తక్కువనే తీస్తున్నాం పర్ టైం కి. కెపాసిటీ అంత ఉందా? ఉందన్న, వాస్తవానికి కెపాసిటీ ఉంది, బట్ అవుట్పుట్ రావట్లేదు. మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? మిస్టేక్ అంటే ఇంకా అవి అడ్జస్ట్ చేయలేకపోయినవి, ప్లస్ నా ఉద్దేశం అయితే అవి అడ్జస్ట్ కాలేదు అనుకుంటున్నాను. ఇంకా టైం పడుతుండొచ్చు. ఇంకా ఇదేంటంటే అన్న, ఫస్ట్ బ్యాచ్ అప్పుడు మీరు అనుకున్నంత మిల్క్ ఈల్డింగ్ వచ్చిందా? లేదన్న, రాలేదు. వాస్తవానికి హర్యానాకి వెళ్ళి తెచ్చిన ఎనిమల్స్ మనం అనుకుంటాం హర్యానా అంటే బ్రీడ్ అక్కడ 10 లీటర్లు ఇస్తుంది, మన దగ్గరకు వచ్చి 7-8 ఇస్తా అంటే వాస్తవానికి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ట్రేడర్స్ గ్యారంటీ ఇస్తారన్న ఎనిమల్స్ కి. వాళ్ళు మనం ఎన్ని డబ్బులు పెట్టినా వాడు పర్ ఎనిమల్ కి 10 ఇస్తా నేను అని చెప్తాడు. ఎందుకంటే మినిమం యావరేజ్ గా 5 పర్ టైం కి ఇస్తాడు. మినిమం ఖచ్చితంగా ఎంత హెవీ ఏదైనా ఎంత మీడియం సైజ్ అయినా 5 ఇస్తుంది. బట్ వాళ్ళు ఎప్పుడు కూడా హెవీ సైజ్ కూడా వాళ్ళు మేము 18 లీటర్స్ ఇస్తాము, 16 లీటర్స్ ఇస్తాము, 14 లీటర్స్ ఇస్తామని ఎవరు చెప్పలేదు వాస్తవానికి. నేను ఒక 4-5 ట్రేడర్స్ ని అంటే ఈసారి హర్యానాకి వెళ్ళి మనం వెళ్ళి తెచ్చే బదులు వాళ్ళకి గ్యారంటీ మీద మనం తీసుకుందాము అనే ఆలోచనతో ట్రై చేసిన. బట్ అది కూడా వాళ్ళు అంటే అమౌంట్ సేమ్ తీసుకుంటారు. బట్ మేము 5 అయితే మేము గ్యారంటీ ఇస్తాం, ఎక్స్ట్రా అయితే మేము ఇవ్వలేమని చెప్తారు. సో ఖచ్చితంగా ఇస్తాయని చెప్తారు. అవునన్న. సో జనరల్ గా మీరు ఇంకా మెయింటైన్ చేస్తున్న క్రమంలో ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయి? ఉంటాయన్న వాస్తవానికి. అంటే బఫెలోస్ వెన్ కంపేర్డ్ విత్ కౌస్ అంటే బఫెలోస్ లలో కూడా లైక్ ఇమ్యూనిటీ పవర్ ఉంటది, డిసీజెస్ ఫ్రీ అంటాం. కానీ వీటికి ఏంటంటే మేజర్ గా పొదుగులలో సమస్యలు వస్తాయన్న. మరి కౌస్ అన్ని రావు, బట్ పొదుగులలో సమస్యలు వస్తాయి. లెట్స్ సే నా దగ్గర ఒక పోయినసారి బ్యాచ్ 30 ఎనిమల్స్ ఉన్నాయి. 30 ఎనిమల్స్ వల్ల 3 ఎనిమల్స్ కి మిల్క్ టీత్లు పోయినాయి. ఎట్లా అంటే మనం ఎంత అంటే లైక్ వీళ్ళు బీఆర్ వాళ్ళు కూడా కరెక్ట్ టైం వితకడం సరిగ్గా వితకపోయినా కొన్ని పాలు ఉతకడం వల్ల వాటికి పొదుగు వ్యాపులు రావడము, వాటికి మనం ట్రీట్మెంట్ చేసినా అంటే మనం ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మెడిసిన్ ఇస్తాము, వాళ్ళకి చెప్తాము చేయము. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నారు అనేది అయితే ఒకటే లైన్ లో ఒక అబ్బాయి వల్ల ఒక లైన్ లో 10 బర్లలో ఒక 3 బర్ల మిల్క్ టీత్స్ పోయినాయి. దానివల్ల నష్టపోయేది మనం. ఆల్మోస్ట్ మనకు 1.5 lakh ఎనిమల్ ఒక టీత్ పోయిందంటే దానికి హాఫ్ రేట్ కంటే తక్కువ అయిపోతుంది కదా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్షన్ అనేది దాంట్లో నుంచి వస్తుంది. ఎంతకు మీరు బయట లీటర్ చూస్తున్నాం? మేము ప్రజెంట్ డైరీ దగ్గర 65 అమ్ముతున్నాం అన్న వాస్తవానికి. బట్ 65 అమ్ముతున్నాము, ఫిక్స్డ్ రేటే. బట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన 65 రూపాయలు చొప్పున అమ్మితే మీకు వర్కౌట్ అవుతుందా? ఇంత పెద్ద మొత్తం లేదన్న, కాదు. మినిమం 90 రూపీస్ అమ్ముతూనే 90 రూపీస్ ఎస్ అన్న. ఎందుకంటే జనరల్ 80 రూపీస్ అట్లా అమ్ముతారు ఊర్లల్లో. రైతు అన్న ఎగ్జాంపుల్ మా లెట్స్ సే మా ఫాదర్ కు 5 ఎనిమల్స్ ఉన్నాయి అనుకో, మా ఫాదర్ ఎప్పుడు కూడా వెళ్ళి దాన షాప్ కి వెళ్ళి దాన కొనుక్కొచ్చిన రోజులు లేవు వాస్తవానికి. మనం ఎంతసేపు మనం వాటిని దిప్పుకొస్తామా, దాన ఖర్చు లేదు కదా. అవును. అదే మనకి ఇప్పుడు ఇవేమైతే కమర్షియల్ డైరీస్ లల్లా దానాలు వేయాలంటే మనకు ప్రతిదీ కౌంట్. వచ్చే సగం లెట్స్ సే 100 రూపీస్ ఒక ఎనిమల్ మిల్క్ పైన మనకు వస్తే లెట్స్ సే 60 నుంచి 70 రూపీస్ వాటి ఖర్చే ఉందన్న. ఒక 30 రూపీస్ లా దాని పీక్ మిల్క్ టైం ఒక 3-4 months ఉంటది. ఆ తర్వాత డౌన్ ఫాల్ ఉంటది. మనం ఒక క్యాపిటల్ ఒక ఎనిమల్ లెట్స్ సే 1.5 lakhs పెట్టుకుంటే దాని క్యాపిటల్ తీయడానికి మనకు ఆల్మోస్ట్ అంటే నేను కరెక్ట్ గా చెప్పట్లేదు, ఆల్మోస్ట్ ఒక 4-5 years పడుతుంది నాకు తెలిసి. ఒక 4-5 years తర్వాత దాని క్యాపిటల్ మనం జనరేట్ చేస్తే మన డే టు డే ఈ 4-5 years ఎఫర్ట్ ఎక్కడ పోవాలి, మన వాటి ఇంట్రెస్ట్ ఎక్కడ పోవాలి. సో ఎంత అయింది మీకు? అంటే పెద్ద షెడ్లు? అవునన్నా, మేము ఆల్మోస్ట్ మేము 200 ఎనిమల్స్ కి వేసినాము.
అలాంగ్ విత్ దట్ మళ్ళీ ఒక 200 ఎనిమల్స్ కి ఈఫర్స్ కి వేసినాం. అంటే పుట్టబోయే ఈ పడ్డల కంటే చూసినాం వాటికి వేసినాం. ఆల్మోస్ట్ షెడ్స్ కి మా దగ్గర ఒక 78 లక్షలు షెడ్లకి అయింది. తర్వాత ఫస్ట్ ఫేజ్ కింద 30 ఎనిమల్స్ కి 45 లక్షలు అయింది. మొన్న సెకండ్ ఫేజ్ కింద ఎనిమల్స్ కి ఒక 10 ఎనిమల్స్ కి 15 లక్షలు అయింది. ఒక 5 ఎనిమల్స్ కి ఆల్మోస్ట్ 6 లక్షలు అయింది. సో మొత్తం ఎంత వాల్యూ డైరీ ఫార్మ్ అనుకో ఇది కన్స్ట్రక్షన్ ప్లస్ యానిమల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 crores మినిమం ఉంటుంది. మరి లోన్లు ఏమన్నా పోతే మన గవర్నమెంట్ సబ్సిడీలు ఏమైనా ఉన్నాయా? మన దగ్గర లేదన్న. నేను కూడా యాక్చువల్లీ అంటే పిఎంఈజీపీ ఉందన్నారు కానీ పిఎంఈజీపీ నేను అప్లై చేయలేదు వాస్తవానికి. పిఎంఈజీపీ కింద కొంత సబ్సిడీ ఇస్తారు 20 lakhs. కానీ మేము ఎస్టాబ్లిష్ అదేంటంటే న్యూ ప్రాజెక్ట్స్ కి ఇస్తారన్న. మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినాం కాబట్టి ఇక మేము దానిపైన ఫోకస్ చేయలేదు. సరే మనకు వర్తిస్తుందా లేదని తెలియదు వాస్తవానికి. బట్ మేము కనుక్కునేది ఏంటంటే నాబార్డ్ నుంచి, నాబార్డ్ అంటే జనరల్ గా తెలుసు కానీ వాళ్ళు స్కీమ్స్ చాలా ఉంటాయి అన్నారు. కానీ డైరీకి అయితే తెలంగాణలో ఇలాంటి స్కీమ్స్ అయితే ఏం లేవు. తెలంగాణ గవర్నమెంట్ నుంచి లేవు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిరు నా బ్రీడ్ మల్టిఫికేషన్ ఫార్మ్ అని పెట్టిరు, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని పెట్టిరు. కానీ పెట్టిండ్రు కానీ అది మేమైతే అప్లై చేయలేదు వాస్తవం. సో అంతా మీరే మీ చేతులకి వెళ్ళి పెట్టుకుని అంత నడిపిస్తుంది. అవును. సో 10 ఎకరాల్లో గడ్డి పెట్టుకున్నాను. అవునండి. సరిపోతుందా గడ్డి సఫిషియెంట్ గా? ఇప్పుడు ప్రెసెంట్ ఈ 50 ఎనిమల్స్ అయితే సరిపోతుందన్న. బట్ ఇంకేంటంటే రానున్న రోజుల్లో అంటే మేము ఈ సూపర్ నేపియర్ తో పాటు కొంచెం వరిగడ్డి కొంచెం ఎక్సెస్ కాంబినేషన్ లో ఇస్తే వీ కెన్ ఇంకొక 30 ఎనిమల్స్ వరకు ఈ 10 acres చేసుకోవచ్చేమో అనిపించింది. చేసే ఆలోచన ఉంది అయితే? ఉందన్న. మేము 200 ఎనిమల్స్ పెడతాము డెఫినెట్ గా. సరిపోతా మరి ప్లేస్ ఇట్లా ఉందన్న. 200 ఎనిమల్స్ కి ఒక ఈ షెడ్ లో మీరు చూస్తున్న షెడ్ ప్లేస్ కాకుండా బయట గడ్డి కూడా సరిపోతుంది అన్న. ఇప్పుడు మనకు 10 acres ఉంది. ఇంకా ఫర్దర్ గా ఎక్స్టెన్షన్ కోసం వేరే వాళ్ళ దగ్గర కూడా ల్యాండ్ సో కొంత స్ట్రగుల్ పడ్డా కూడా దీంట్లో చూద్దాం ఉంటామన్న. ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్ కోర్స్ ఇంకా మనం గివ్ అప్ ఇచ్చే ఆలోచన ఏం లేదన్న, ముందుకు వెళ్ళడమే. కానీ అంటే మీరు స్టార్టింగ్ లో అయిపోయారు, కొంత ఇబ్బందులు ఉన్నాయి. స్టిల్ ఐ కెన్ ఫీల్ అన్న. నువ్వు నమ్మోగానే డే 1 టుడే ఆల్సో ఐ కెన్ ఫీల్. ఎందుకంటే నేను మధ్యరాత్రి 2 o'clock కి లేచి వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకొని మళ్ళీ పాలు ఇచ్చేసి వచ్చి ఇట్స్ ఏ ఎవ్రీ డే ఇట్స్ ఏ బ్యాటిల్ అనుకోవాలి చెప్పడానికి. బట్ అట్లా అని చెప్పేసి మనము వేరే సేల్స్ ఏమైనా పెడతారా మరి ఇక్కడ లోకల్? లేదన్న. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఊర్లో కానీ ఆల్మోస్ట్ ఏంటంటే ఈ రైతులు ఉంటారు కదా ఊర్లలో రైతులు వాళ్ళు లైక్ అమ్ముకుంటారు. కానీ మనం ఏంటంటే ఇక చిన్న వాల్యూమ్ దగ్గర మనము ఫైట్ చేయలేమన్నా. మనం ఇంకా సిటీ అనేది లార్జ్ మార్కెట్. సో మనం క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తే సిటీలోనే మంచిగా సర్వే కావచ్చు. అంటే మీరు ఇంకా ఫ్యూచర్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటారు. సో కంప్లీట్ గా మిల్క్ యూనిట్ ఏమైనా ప్లాన్ చేసి ఒక బ్రాండింగ్ లాగా చేసి అట్లా? ఆఫ్ కోర్స్ చేస్తామన్న డెఫినెట్ గా. ఇప్పుడు స్టార్టింగ్ లో కాబట్టి మేము వైట్ లేబుల్ మీద అమ్ముతున్నాము వాస్తవానికి. బట్ ఇన్ 6 months అంటే లైక్ మేము కూడా ప్లాన్ చేస్తున్నాము. లైక్ ఏదైనా బ్రాండింగ్ లాగా చేసేసి ప్యాక్ చేసి అట్లా అవునండి చేద్దాం అనుకుంటున్నాం. అంటే మీకు ఇప్పుడు 60 రూపాయల చొప్పున మీరు అంతా మీకు వచ్చేటువంటి అన్ని పాలు కూడా 60 రూపాయల చొప్పున లీటర్ అమ్ముకుంటున్నారా? లేదన్న. మా సిస్టర్ వాళ్ళు 90 rupees అమ్ముతున్నారు. వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కౌంటర్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 120 liters వాళ్ళు వాళ్ళ ఇంటి ముంగనే వాళ్ళ కాలనీలోనే అమ్ముతున్నారు. సో అది మీకు ఎంత వస్తుంది? లెట్స్ 300 liters అవుతున్నాయి కానీ యావరేజ్ 300 into లెట్స్ 70 rupees యావరేజ్ పెట్టుకున్నాం. అది 3,21,000. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసి ఒక 6 lakhs అనుకోండి. మీకు ఒక నెలకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు వచ్చేసి మనకు ఇప్పుడు లెట్స్ ఈఎంఐలు కానీ లేబర్ ఒక 1. ఇప్పుడు ఈ రోజు డైరీ దగ్గర ఉండే ఖర్చులు కానీ అవునన్నా. లెట్స్ ఈ రోజు మాకు ఎంప్లాయీస్ వచ్చేసి 5 ఉన్నారు. వాళ్ళకి ఒకరికి 18,000, ఒకరికి 19, ఒకరికి 22 అట్లా యావరేజ్ గా 20 పెట్టుకున్నా గానీ వాళ్ళకి 1 లక్ష రూపాయలు పోతుంది. మనకి దాన ఖర్చు అయితే చాలా విపరీతం అన్న. వచ్చే ఒక 40-50% దానికే పోతుంది. మనకి మిగిలేదు ఒక 30%. లెట్స్ 6 లక్షల్లో మాకు ఒక 2 లక్షలు మిగిలిన ఆ 2 లక్షల్లో మేము తీసుకున్న బ్యాంకుల వడ్డీలు కట్టుకోవడానికి బ్యాంకులు తీసుకున్న వడ్డీలకే సరిపోతుంది తప్ప మనము ఎర్న్ చేయాలనేది ఏం లేదు. కష్టం అన్న. ఎప్పుడు ఎర్న్ చేస్తుంది తెలుసా అన్న? ఏవైతే మనం డైరీ ఫామ్ లో తెచ్చిన బర్లు ఆ కాప్స్ ఉంటాయి చూసినావా, ఆ కాప్స్ జనరేషన్ తయారైతే జనరేషన్ వస్తే నెక్స్ట్ జనరేషన్ అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 years పడుతుంది. 3-4 years నెక్స్ట్ జనరేషన్ గ్రో అవుతే మనం సర్వైవ్ అవుతాం. ఎప్పుడైతే బర్రెలు మనం బయటకు వెళ్ళి కొనడం బంద్ చేస్తాం చూసినావా అన్న, అప్పుడు మనకు ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు కొన్న రోజులు ఈ ఊర్లలో అంటే కమర్షియల్ డైరీస్ హైదరాబాద్ లో ఎట్లా అంటన్నా వాళ్ళు 100 rupees per liter అమ్ముతారు. వాళ్ళు ఈ మొక్కజొన్న పిండి కానీ లేకపోతే ఈ కంది చున్ని, శనగ చున్ని, పచ్చి చెక్క వాళ్ళు బీర్ పొట్టు ఏదైతే ఫీడ్ కాస్ట్ తక్కువ ఉంటాయి చూసినావా అన్న అవి వేస్తారు. వాళ్ళు అమ్మే రేట్ కి వాళ్ళు ఏంటంటే పాలు ఎక్కువ తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎనిమల్ వాళ్ళకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళు అది. మనం ఏంటంటే విలేజ్ లలో ఉన్నాం, మాకంత రేటు లేదు, మన ఓన్ గ్రాస్ ఉంది మనము. సో మాకు కాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ జనరేషన్ మేము చేసుకుంటేనే మేము మార్కెట్ లో సర్వైవ్ అవుతాం తప్ప లేకపోతే డైరీ అనేది డెఫినెట్ గా లాస్ అన్నట్టు. షెడ్ విషయానికి వస్తే షెడ్ ఎంత సైజ్ లో వేసుకున్నారు? ఇది మాది 54 అన్న వెడల్పు. 54 లో మనము మధ్యలో ఏంటంటే ఈ ట్రాక్టర్ తోటి ఫ్యూచర్ లో TMR తోటి కానీ అంటే లేబర్ సమస్య
లార్జ్ స్కేల్ లో పెట్టినప్పుడు ఏంటంటే లేబర్ ని అధిగమించడం కోసం ట్రాక్టర్ ప్రొవిజన్ వదిలేస్తాము. ఈ ట్రాక్టర్ తోటి మధ్యలో వేసుకొని సూపర్ నీపర్ గాని గడ్డి కానీ ఏదైనా దానాలు కానీ వేసుకోవచ్చు. దీంట్లో ఒక షెడ్ వచ్చేసి 200 ఉంటుంది అన్న లెంత్, 54 వెడల్పు ఉంటుంది. వెడల్పు 200 ఫీట్లు పొడవు. అవునన్నా, ఒక 4 ఫీట్స్ ఒక ఎనిమల్ 2 ఎనిమల్ 4 ఫీట్స్ గ్యాప్ ఇచ్చినాం. సో మనం ఆల్మోస్ట్ 1 లైన్ లో 50 ఎనిమల్స్, 1 లైన్ లో 50 ఎనిమల్స్ అంటే 100 ఎనిమల్స్ దీంట్లో వచ్చినాయి. దీంట్లో అవతల అవునండి. మళ్ళీ వెనకాలనే మనం చూసుకుంటే ఏదైతే మదర్ ఉందో దాని వెనకాలనే చైల్డ్ ఉంటుంది. మధ్యలో మనము నాలా లాగిసి పెట్టాం. సో ఎక్కడికక్కడ దేని వెనుక దాని తల్లి దాని పిల్లలు. అవునండి, అవును. వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, మనకు కూడా పాల్గొనేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అవునండి. ఇది జస్ట్ మన ఓన్, మేము ఎక్కడ విజిట్ చేస్తే చేయలేదన్న వాస్తవానికి. అంటే ఉన్న నాలెడ్జ్ తోటి ఎట్లా చేస్తే బాగుంటుందని జస్ట్ మనము కొంతమంది సలహా తీసుకొని చేసినాము. బట్ మేము అవునన్నా, బట్ మేము కూడా దీంట్లో చేసిన దాంట్లో మేము కూడా ఫీల్ అయినామన్న వాస్తవానికి చెప్పాలంటే. ఫీల్ అయినామన్న. ఎట్లా అంటే లెట్స్ సే అన్న, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దివార్ ఉంది చూసిన ఆ గోడ, అది ఇంకొంచెం హైట్ ఉండాలి. కొన్ని ఎనిమల్స్ ఏంటంటే క్రాస్ చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మేము 9 ఇంచెస్ పెట్టినాము, 4 ఇంచెస్ పెడితే అది సరిపోతుండే అన్న వాస్తవానికి. ఇంకోటి ఏంటంటే అది డౌన్ అయింది, ఇంకొంచెం హైట్ లో ఉండాలి. సో అట్లా కొన్ని మల్టిపుల్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా డైరీ మెయింటెనెన్స్ ఎట్లా ఉందంటే డైరీ మెయింటెనెన్స్ అంటే ఇట్స్ హార్డే అన్న చెప్పాలంటే. నా ఉద్దేశంలో నేను ఎవరైనా సరే మీ ఛానల్ ద్వారా ఎవరైనా కాంటాక్ట్ అయినా లేకపోతే ఫర్దర్ గా విజిట్ కి వచ్చినా కానీ డైరీకి అయితే నేను రికమెండ్ చేయను. దాని బదులు ఏదైనా చేసుకోవచ్చు. ఇట్స్ రియలీ హార్డ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీకి టైం ఇవ్వము, ఆ ఫ్యామిలీ టైం ఇస్తే ఇక్కడ టైం ఇవ్వకపోతే ఇది పోతుంది. ఇట్స్ కంప్లీట్లీ హార్డ్. సో ఇంకా కొత్తగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి కానీ మీ అనుభవాలు ఏం చెప్తారు ఇంకా డైరీ ఫార్మర్స్ కి నేను చెప్పేది ఏంటంటే అన్న, ఫస్ట్ ఒకవేళ పెట్టాలి అనుకున్న వాళ్ళకి, మనం చెప్పినా కానీ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ మార్కెట్ సెట్ చేసుకోవాలన్న. మార్కెట్ లేకపోతే వేస్ట్. అంటే ఎనిమల్స్ తెచ్చిన తర్వాత మార్కెట్ తెచ్చుకుందాం అనుకుంటే నేను కూడా అట్నే అనుకున్నా వాస్తవానికి. ఏమని ఉంటుంది అంటే వచ్చే వాల్యూమ్ కి, ఇప్పుడు లెట్స్ సే అన్న స్టార్టింగ్ లో నాకు 150 లీటర్స్ వచ్చినాయి 30 ఎనిమల్స్ కి. ఈ 150 లీటర్స్ కి హైదరాబాద్ కి రావాలి, డ్రైవర్ ని పెట్టాలి, ఒక వెహికల్ కొనాలి, ఎందుకు ఎవరికి హోల్సేల్ పోస్తే అయిపోతుంది, అట్లా క్యాల్కులేషన్ బేస్ చేసుకుంటాం. కానీ లేదు, వాస్తవానికి లాంగ్ టర్మ్ గా డైరీలో వర్క్ చేయాలనుకుంటే కనుక, ఉండాలనుకుంటే డెఫినెట్ గా మనం మిల్క్ పాయింట్ సెట్ చేసుకున్న తర్వాతనే మనం ఎనిమల్స్ తెచ్చుకొని ఆ ఉన్న సేల్ ని బట్టి నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. సో అట్లా పెంచుకుంటా ఉంటే, అంటే బయట మనకు మిల్క్ డిమాండ్ ఉంటే యానిమల్స్ పెంచుకుంటే లేదు, డైరీలోకి వస్తా అంటే మాత్రం అసలు డైరీ ఫార్మ్ పెట్టడం కష్టం అన్న. ఎందుకంటే డైరీలో ఫ్యాట్ లెక్కిస్తారు, ఫ్యాట్ బేస్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే 50 రూపాయలకు 60 రూపాయలకి మన లేబర్ కి ప్లస్ దానాలకు, మన మెయింటెనెన్స్ కు, తెచ్చుకున్న బ్యాంకుల వడ్డీలకి, ఇన్స్టాల్మెంట్ కే సరిపోతుంది. ఇంకో దాని వల్ల పెట్టడం వేస్ట్ అన్న వాస్తవానికి చెప్పాలంటే. అంటిల్ అన్లెస్ మేము డైరీలో పెట్టి ₹1 సంపాదించాలి అనుకుంటే మాత్రం కౌంటర్ సేల్ ఉంటేనే ₹1 సంపాదించవచ్చు. లేకపోతే మాత్రం మనం ఎండ్ ఆఫ్ ద డే డైరీ నుంచి మళ్ళీ బయటకు పోవడమే ఉంటుంది. ఓకే, వెటనరీ సైడ్ ఎట్లుంటుంది? వెటనరీ మాకు లోకల్లో కొండూరు ఉందన్న, గవర్నమెంట్ వాళ్ళు ఫోన్ చేస్తే మాకు వస్తారు, వాళ్ళు సర్వీస్ అయితే ఇస్తాం. అట్లేమన్నా అటు సైడ్ నుంచి కొంచెం వాళ్ళ సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా మీరు చిన్న విషయాలు ఏమంటే మీరు చూసుకుంటారు? ఆఫ్ కోర్స్ అన్న, డెఫినెట్. ఎండ్ ఆఫ్ ద డే మనకు స్టార్టింగ్ లో అసలు నాకు మెడిసిన్స్ గురించి ఐడియా లేదు. బట్ బేసికల్ గా ఇప్పుడు మనం ఎవ్రీ డే ఒక ఎనిమల్ కి ఏమైంది, మనము ఫ్రీక్వెంట్ గా వాడడం వల్ల మనకు మెడిసిన్స్ గురించి కొంచెం అట్లీస్ట్ 100 లో కాకపోయినా ఒక 50% అయితే అవగాహన ఉంటుంది అన్న. 50% ఇక మనం నేర్చుకునేదే ఉంటుంది. సో కొంత డీల్ చేసుకోగలుగుతాం. మన లోకల్ ఇప్పుడు ఎవరైతే మన దగ్గర బర్ల దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి టీమ్ లీడర్ ఉంటాడు, వాడికి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. మన దగ్గర నుంచి నేర్చుకోవడం, వెటరన్ దగ్గర నుంచి నేర్చుకోవడం. ఇంకో డైరీ సమస్య అవుతుందా అంటే? అవుతుందన్న, నిజంగా చెప్తున్నా. కానీ ఈ వీళ్ళతోటి అనుకుంటాం ఆర్గనైజేషన్ పెడితే పెద్ద ఆర్గనైజేషన్ మస్తుగా నడుస్తుంది. కానీ ఒక మిషనరీ దగ్గర ఒక పని చేయడం వేరు. వీటికి మిల్కింగ్ మిషన్ నడుస్తాయి అన్న. కాకపోతే ఏంటంటే మనకు మేము మిషన్స్ మేము కూడా పెట్టొచ్చు, కానీ మా దగ్గర ఏంటంటే వాల్యూమ్ లేదు కదా. నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నప్పుడు మనము లైక్ టెక్నికల్ గా ఇంకొంచెం మూవ్ అవుతే బాగుంటది. ఇప్పుడు ఉన్న ఈ 50 ఎనిమల్స్ కి మనం మిషన్స్ తీసుకొచ్చి అవి ఇచ్చే 4 లీటర్లకు 5 లీటర్లకు అవి ఒక 3-4 మంత్స్ ఇస్తాయి. తర్వాత 2 లీటర్స్ ఇస్తాయి, 1 లీటర్స్ ఇస్తాయి. మనకి ఎండ్ ఆఫ్ ద డే పూర్తిగా మొత్తం అయితే మనం ఉండలేము, మిషన్ పైన డిపెండ్ కాలేము. సో ఆ ఉద్దేశంతో ప్రెసెంట్ అయితే మిషనరీస్ ఏం లేదు. ఫ్యూచర్ లో అయితే డెఫినెట్ గా వెళ్తాం. సో ఇప్పుడు ఓవరాల్ గా డైరీ సక్సెస్ఫుల్ నడుస్తుందా? సక్సెస్ఫుల్ నడిచినా నష్టాలు నడుస్తుందా, లాభాలు నడుస్తుందా? నష్టాలనే నడుస్తుంది అన్న. ఎందుకు అంటే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, బట్ నష్టాలు నడుస్తుంది. సక్సెస్ఫుల్ ఏంటంటే మెయింటెనెన్స్ ఇవన్నీ మనం చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే స్టార్ట్ చేసినప్పుడు చూసుకోవడం బాధ్యత, ఆ విషయంలో సక్సెస్ఫుల్ నడుస్తుంది. బట్ కమింగ్ టు ఫైనాన్షియల్ చెప్పాలంటే మాత్రం అన్న, మేము ఇంకా డైరీకి వస్తున్నాము,
కొన్ని కౌంటర్ పెట్టాము. బట్ మన మార్కెటింగ్ మన ఓన్ గా మనం చేసుకుంటే మాత్రం సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం త్వరలో బ్రాండింగ్ కూడా చూడొచ్చు అయితే. అవునన్నా డెఫినెట్ గా చేయొచ్చు అన్న. ఎంతవరకు ఎక్స్టెండ్ ఇన్ 3 months లో చేస్తామన్నా. ఇప్పుడు ఇంకెన్ని యానిమల్స్ పెంచి మేము డెఫినెట్ గా లైక్ స్టెప్ బై స్టెప్ అన్న, ఇవి ఒకటే రోజు తీసుకొచ్చి మనం చేయలేము కాబట్టి ఇప్పుడు 15 తెచ్చినాము. లెట్స్ ఈ 30 డ్రై ఎనిమల్స్ ఉన్నాయి ఫస్ట్ బ్యాచ్, ఇంకొక 1 month అయితే మొత్తం అవి గివ్ అప్ అయితే తర్వాత ఇంకొక 15 ఎనిమల్స్ తీసుకొస్తాం. ఇవి ఒక 3-4 months నడుస్తాయి. అంటే మీరు అయిపోయినాయి ఉంచుతారా లేకపోతే అమ్ముతారా? లేదన్నా ఉంచుతామన్నా. మనము ఒకవేళ లాక్టేషన్ కి ఉంచుతాం డెఫినెట్ గా అన్న. మనం అమ్ముతే ఇంకా అది మనం జనరల్ గా ప్రతి డైరీ ఫామ్ లో ఒక బుల్ ఉండాలని అంటారు. మీరు అట్లా మెయింటైన్ చేస్తున్నాం అన్న. హర్యానాకి వెళ్ళి తెప్పించినాం. బ్రీడెడ్ అన్న. బట్ దాని బదులు కూడా మనము సెక్సెస్ ఏమైనా వాడితే బెటర్ అన్న. ఎందుకు అంటే ఈ బుల్ వల్ల కూడా ఏంటంటే మేల్ కాప్స్ పుడితే రైతుకి నష్టమే అన్న వాస్తవానికి. సో దాని బదులు ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో సెక్సెస్ ఏమైనా వచ్చింది, దాంట్లో ఏంటంటే అట్లీస్ట్ 90% ఆఫ్ ఫీమేల్ కాప్స్ వృద్ధి చెందే దానికి సంబంధం చేసిండ్రు వాళ్ళు. కాకపోతే రేషియో తక్కువ ఉంటది, ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అవునన్న రేషియో తక్కువ ఉంటది. బట్ ఏంటంటే ఇక మనం కాంబినేషన్ లో పోవడం మంచిది అట్లీస్ట్. సో కొన్ని ఇట్లా మెయింటైన్ చేసుకుంటే మనకి ఏమన్నా వర్కౌట్ అవుతుంది. అవును. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది రైతు నవీన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు సంవత్సరం నుంచి నడిపిస్తున్నా కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నా కూడా నష్టాలు అయితే నడుస్తుందని చెప్తున్నారు. దాదాపు 1,50,00,000 ఖర్చుతోటి డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు చెప్తున్నారు. దాదాపు 60-70 లక్షల వరకు రెండు షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పాటు ప్రస్తుతానికి 50 యానిమల్స్ తోటి అయితే నడిపిస్తున్నా చెప్తున్నారు. రానున్న రోజులలో డైరీని ఇంకొంత ఎక్స్టెండ్ చేస్తానని చెప్తున్నారు. సో ఓవరాల్ గా కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా కొంత ఇబ్బందులు సమస్యలు అయితే ఉంటాయని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. సో ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి పరిస్థితి కావచ్చు. ప్రస్తుతం వాళ్ళ డైరీలో దాదాపు 5 వర్కర్లు, బీహార్ సంబంధించిన వర్కర్లు పనిచేస్తున్నప్పటికీ కొంత నష్టాల్లో నడుస్తుందని చెప్తున్నారు. దాదాపు 1,50,00,000 వ్యయంతో అయితే ఈ డైరీ ఫామ్ అయితే నిర్వహిస్తున్నారు.